మీకు సీన్ ఉండే అవకాశం లేదు. లేదక్క, లేదు. మరి ఎప్పుడైనా కలిసే అవకాశం వచ్చిందా? కలిసారా అసలు? ఇప్పటిదాకా కలవలేదక్క, మరి ఫ్యూచర్లో హోపింగ్ కలిస్తే మంచిది. కలవలేదు అసలు? లేదు. ఓకే. వాడు కలిసాడు, విదేశ్ కలిసాడు. అంటే మీరు సినిమా చూస్తుంటే ప్రభాస్ సార్ కాన్సర్లోకి వచ్చేటప్పుడు తిను వెళ్తాడు. ఓకే. ఆ షార్ట్ అప్పుడు కలిసి అవకాశం వచ్చింది. బట్ నీకు కనెక్షన్ లేదు కదా, అంటే ఉండదు, చైల్డ్స్ కాబట్టి ఉండదు. తనదంటే ఆ షార్ట్ అలా కనెక్ట్ చేశారు కాబట్టి ఛాన్స్ వచ్చింది తనకి. ఓకే. విదేశ్లో నీకు నచ్చింది ఏంటి? విదేశ్లో నచ్చింది ఏంటంటే వాడు అమాయకత్వం అక్క. నిజంగా అమాయకం ఉందిరా? అమాయకం అంటే చిన్నపిల్ల అంటే అఫ్ కోర్స్ వాడు ఇప్పుడు 8th క్లాస్, ఓకే, కానీ చెప్తా ఉంటా ఎప్పటికప్పుడు ఇలా రా, ఇలా ఇక్కడ ఇలా ఇలా అని. వాడికి తెలియదు, వాడు వెళ్ళడం ఎవరు మనం చేసామా వచ్చామా అన్నట్టు ఉంటాడు. ఓకే. తను మూవీస్ చేస్తున్నాడు ఇంతకు ముందు? విదేశ్ ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ అతను? విదేశ్ తను తమిళ్లో కొంచెం నోనక్క, అంటే ఈటీ సూర్య గారు చిన్నప్పటి రోజులు మంచి మూవీసే చేశాడు తమిళ్లో. ఓకే. తను ఎక్స్పీరియన్స్డే. ఓకే. రుద్ర నీకు అందులో బాగా పోటీ పడే క్యారెక్టర్ కదా రోషన్. తన గురించి? నేను రోషన్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అక్క, 2 years. మీరిద్దరు క్లాస్మేట్సా ఏంటి? క్లాస్మేట్, ఒకే ఇండస్ట్రీ కదా అట్లా ఫ్రెండ్స్. ఓకే. సో ముందు నుంచే ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు మూవీస్కి వెళ్తూ ఉండేవాళ్ళం, అటు ఇటు తిరుగుతాము. బట్ రుద్ర క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఆ సీన్ చేసేటప్పుడు మేము అంటే ఇప్పుడు మాది ఓకే వాడు చేస్తున్నాడు సీన్ అన్నప్పుడు మేము ఇద్దరం కూర్చుంటాం కదా అక్క, కూర్చొని అరే నెక్స్ట్ మన సీన్ సింగిల్ టేక్లో లేపేద్దాం, ఇద్దరం డేర్ పెట్టుకుందాం, ఎవరు గెలుస్తారు చూద్దాం అన్నట్టు చేసేవాళ్ళం అనమాట. అలాగే చేసేవాళ్ళు. ఓకే. ఎందుకంటే ఇద్దరు క్యారెక్టర్ అలాగే ఉండేది కదా, ఇద్దరికి ఒక పోటీ, నువ్వా నేనా అన్న ఎమోషన్స్ రావాలి. ఆ ఎమోషన్ బయట అట్లా కాదు, అరే చేద్దాం సింగిల్ టేక్లో లేపేద్దాం ఇప్పుడు అన్నట్టు, అంటే కాంపిటీషన్ లా కాకుండా ఇద్దరిని ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని చేసేవాళ్ళం అనమాట. మీ ఎలివేషన్స్కి మీరు గట్టిగా స్ట్రాంగ్గా ఇచ్చుకోవడానికి మీరు ప్రిపేర్ అయిపోయారు. విదేశ్తో చేసిన దానికి రుద్రతో చేసిన దానికి నీకు ఏం డిఫరెన్స్ కనిపించింది క్యారెక్టర్స్లో? విదేశ్ అంటే ఆబ్వియస్ కొంచెం ఏజ్లో చిన్నవాడు, కొంచెం మనమే చెప్తా ఉండాలి, కొంచెం మనతో కోఆర్డినేషన్ రావడం కొంచెం టఫ్. బట్ వచ్చాక పర్లా. ఒకటి లాంగ్వేజ్ బ్యారియర్, తినంటే ఇంచుమించు ఒకటే, అంటే నాకంటే పెద్దోడు ఇంచుమించు ఒకటే ఏజ్ కాబట్టి ఆ కోఆర్డినేషన్ అనేది ఈజీగా వచ్చేసిద్ది అనమాట. మా ఇద్దరు బిఫోర్ పరిచయం ఉంది కాబట్టి సేమ్ లాంగ్వేజ్ మళ్ళీ. ఇప్పుడు నువ్వు 10th, నెక్స్ట్ అంటే స్టడీస్ పరంగా ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? స్టడీస్ అంటే నా బట్టి చూస్తే స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ ఉండాలక్క, అవి ఉండాలి. సో